అందరికీ నమస్కారం. నా పేరు శివసాయి కుమార్. ఈరోజు నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్నా. ఈరోజు నేను చేయబోయే ఇంటర్వ్యూ మరెవరిదో కాదు, మన ఏఐ జనరేటెడ్ రామాయణం సనాతని టాక్స్ ప్రెజెంట్స్ చేసిన డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నాం. నమస్తే అండి. నమస్కారం. ఓకే. మీ పేరు? సతీష్. ఓకే. మీది ఎక్కడి నుంచి వస్తున్నారండి? తెనాలి. తెనాలి. ఓకే. ప్రాపర్ పుట్టింది, పెరిగింది అక్కడే? తెనాలి. ఓకే. ఇండస్ట్రీకొచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? యాక్చువల్‌గా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసి 8 ఇయర్స్ అవుతుంది. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ చేశారు షార్ట్ ఫిల్మ్స్ ప్రీవియస్‌గా. ఓకే. ఇది 9థ్ షార్ట్ ఫిల్మ్. ఇది ఓకే. ఏఐ జనరేటర్‌లో సెకండ్ షార్ట్ ఫిల్మ్. ఓకే. ఏజ్ అండ్ సెకండ్ షార్ట్ సెకండ్ ఫిల్మ్. షార్ట్. ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ ఎట్లా ఉంటాయి? అది లైవ్ అవన్నీ లైవ్ యాక్షన్ ఓకే. ఫిల్మ్స్. లైవ్ యాక్షన్ లైవ్ ఫిల్మ్స్. యాక్షన్. ఓకే. సో దీనికి ముందు ఒక ఏఐ జనరేటర్ తీశారు. ఇంకొక ఏఐ ఓకే. జనరేట్ చేసాం. ఓకే. అది సైంటిఫిక్ సైఫై హ్మ్. ట్రెడిషనల్ హ్మ్. ఏఐ సంక్రాంతి హ్మ్. ఛానల్‌లో ఉంటది. హ్మ్. ఓకే. అలా. అంటే ఇప్పుడు యానిమీ, ఏఐ అంటే మామూలుగా కొరియన్ డ్రామాస్ ఇవన్నీ వస్తున్నాయి కదా! అవునవును. సో వై రామాయణ? ఇతిహాసాలకు మించిన స్టోరీస్ ఏముంటాయి హ్మ్. నార్మల్‌గా. ఇప్పుడు హ్మ్. ఏంటంటే మనం ఏదో స్టోరీ అనుకోని హ్మ్. వాటికి ఏఐ జనరేటెడ్ చేయటం కంటే హ్మ్. మన ఇతిహాసన్స్, మన పురాణాస్ మీద వాటికి మించిన స్టోరీస్ ఏమున్నాయి? అయి హ్మ్. తీస్తే బావుంటది గదా! హ్మ్. యాక్చువల్‌గా మా టీమ్ అంతా ముందు సీతారాముల కళ్యాణం ఇయర్ ఆఫ్ హ్మ్. శ్రీరామనవమికి అనుకున్నాం ఓకే. స్టోరీ. ఓకే. కాపోతే అది ఆ టైంకి డిలే అయిపోవటం. హ్మ్. లేదు హ్మ్. మొత్తం రామాయణం చేసేద్దాం ఏమైంది అని హ్మ్. ఒక హ్మ్. స్క్రీన్ ప్లే మోడ్‌లో ఎళ్ళాం. ఓకే. సో, ఓకే. అలా. రామాయణం మించిన స్టోరీస్ అంటే ఎన్నో మైథలాజికల్ హ్మ్. ఇవున్నాయి. క్రిస్టియానిటీ చాలా అవును. ఉన్నాయి. ఓకే. సో అవెందుకు పిక్ చేసుకోకూడదు? అవి కూడా రిలీజ్ చేస్తాయి కదా! అవి అవి కూడా. రిలీజ్ చేస్తాయి. హ్మ్. అవి స్పెసిఫిక్‌గా హ్మ్. రామాయణం ఏంటంటే మనకి హ్మ్. ఇండియాలో జరిగిన ప్రధాన కథ. హ్మ్. ఓకే. మనకి చాలా ఆధారాలుంటాయి. ఇప్పుడు హ్మ్. మనకి ఢిల్లీలో చూసుకున్నా, హ్మ్. లంక చూసుకున్నా, హ్మ్. లైవ్ ఎవిడెన్స్ ఆఫ్ హ్మ్. ఇదన్నమాట యాహ్! మైథాలజీకి సంబంధించింది. సో, యాహ్! నేను ఫస్ట్ రామాయణంతో ఎళ్దాం హ్మ్. అనేది. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఈ జనరేషన్ పిల్లలకు గూడా రామాయణం చాలా అవసరం. రైట్. రైట్. అంటే సనాతన ధర్మానికి మూల పురుషుడు రాముడు అని పిలుస్తాం మనం. అవును. సనాతన ధర్మం అంటే కేవలం అదొక మతం అని కాదు. హ్మ్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార దేవో భవ అని ప్రతి అంశం కూడా మనల్ని ప్రేరేపించేలాగే ఉండిద్ది. అది కేవలం హిందూ అనే కాదు, సమస్త మానవాళి మొత్తం ఆదర్శంగా తీసుకొని నడవాల్సిన ధర్మం అది. హ్మ్. అలాంటి సనాతన ధర్మానికి మూల పురుషుడు రాముడు. హ్మ్. అలాంటి రాముడిని మీరు ఎట్లా చూపిద్దాం అనుకున్నారు? మనకి రామాయణం చాలా సార్లు చాలా హ్మ్. మూవీస్ వచ్చినాయి. మనకి హ్మ్. సీనియర్ ఎన్టీఆర్ గారు గాని, హ్మ్. తర్వాత హ్మ్. బాపు గారు గాని, హ్మ్. ఇవన్నీ లైవ్ యాక్షన్ ఫిల్మ్స్. కమింగ్ హ్మ్. టు మా స్టోరీ టెల్లింగ్ ఎలా అంటే హ్మ్. ఏఐతో. హ్మ్. ఇప్పుడంతా చూసినా ఏఐ ఉంది. హ్మ్. ఏఐ ఒక్కొక్కళ్ళు కేటగిరీస్ ఒక్కొక్కలా యూజ్ చేస్తారు. హ్మ్. మేము ఏఐ ఫిల్మ్ మేకింగ్ తీసుకున్నాం కాబట్టి హ్మ్. ఏఐ ద్వారా చెప్తున్నాం. హ్మ్. రామాయణం అనేది విత్ హ్మ్. క్లీన్ విజువల్స్, హ్మ్. ప్రాపర్ స్టోరీ టెల్లింగ్‌తో, హ్మ్. మంచి విజువల్స్‌తో హ్మ్. అలా మా స్టోరీ టెల్లింగ్ అనేది హ్మ్. కథను ఎలా అయినా చెప్పొచ్చు. మనం హ్మ్. ఎలా చెప్పామనేది. హ్మ్. లైవ్ ఇప్పుడు హ్మ్. కెమెరా పెట్టి యాక్షన్ చెప్పినా ఒక స్టోరీ అవుతది. హ్మ్. రామాయణం అంటే కేవలం అదొక సినిమా స్టోరీ 2, 3 గంటల్లో అయిపోయేది కాదు. కాదు. అవును. అదొక పెద్ద చరిత్ర. దాంట్లో యాహ్! ఎన్నో కాండాలున్నాయి. యాహ్! ఆ కాండల్లో మీరు ఏ కాండ చూపిస్తున్నారు? యాక్చువల్‌గా మేము అన్ని ఖండాలు కవర్ చేస్తున్నాం. ఓకే. సో, ఈ కథ అనేది ఏఐ హ్మ్. జనరేటెడ్ అవ్వటం వల్ల 2 పార్ట్స్ చేస్తున్నాం హ్మ్. కమింగ్ టు. సో, ఫస్ట్ పార్ట్‌లో కొన్ని కాండాస్ కవర్ చేసాం. సెకండ్ హ్మ్. పార్ట్‌లో కొన్ని కవర్ అవుతాయి. ఓకే. సీతమ్మని రావణాసురుడు జుట్టు పట్టుకొని ఈడ్చుకొనెళ్ళాడు. ఇది యాహ్! యాక్చువల్లీ వాల్మీకి రాసిన రామాయణంలో క్లియర్‌గా ఉంది. యాహ్! కాపోతే ఏంటంటే సంస్కృతంలో హ్మ్. ముట్టుకోలేదు అనే పదానికి హ్మ్. సమయం, సందర్భాన్ని బట్టి దానికొచ్చే అర్థం కూడా మారిపోతా ఉండిద్ది. రైట్. రైట్. హ్మ్. అంటే వాల్మీకి రాసిన దాని ప్రకారం సీతమ్మని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని ఎళ్ళాడు. ఏంటి రైట్. సాధువుగా వచ్చి. రైట్. కానీ మన చిత్రాల్లో, మన సినిమాల్లో ఎలా ఉంది అంటే హ్మ్. హ్మ్. రాముడు మట్టిని పెకిలించాడని, హ్మ్. కొన్నిసార్లు చెట్ల వేర్లు ఇట్లా వచ్చి ఇట్లా ఈడ్చుకెళ్ళాడని ఉండిద్ది. అవునవును. అంటే ఏంటంటే కొన్ని సార్లు ఈ కవులు ఏంటి అంటే సీతమ్మని తల్లిలాగా భావించి, హ్మ్. ఆ రాక్షసుడు నా తల్లి మీద చేయేసేది ఏంటి అనే ఉద్దేశంతో కొన్నిసార్లు మారుస్తారు. అవును. మనసు ఒప్పక, అవును. ఆ భక్తి ప్రేమలతో. అవునవును. ఇంకొంతమంది అంటే సంస్కృత పదాలు అర్థం కాక. హ్మ్. సో, మీ రామాయణంలో మీరెట్లా ప్రతీదీ హ్మ్. వాల్మీకి రాసిన హ్మ్. దాన్ని గాని తీసారా? మేము స్ట్రెయిట్ హ్మ్. ఏదైతే వాల్మీకి రామాయణం ఉందో హ్మ్. అదంతా చేసాం. హ్మ్. ఎక్కడ ఏంటి ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎల్లా, ఔట్ ఆఫ్ హ్మ్. ది కంటెంట్ వల్ల హ్మ్. హ్మ్. మా దగ్గరున్న రిసోర్సెస్‌తో హ్మ్. అంతా కవర్ చేయకపోయినా హ్మ్. మెయిన్ ఈవెంట్స్ హ్మ్. అయన్నీ కవర్ చేసాం హ్మ్. మా హ్మ్. రామాయణంలో. హ్మ్. వెరీ గ్రేట్. వెరీ వెల్ డన్ జాబ్. అంటే ఏంటంటే ఇప్పుడున్న ఫిల్మ్ డైరెక్టర్స్ ఏంటంటే సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకుంటారు. యాహ్! పలానా చోట ఎలివేషన్ రాలేదు అంటే అవసరమైతే హ్మ్. స్క్రిప్చర్ మొత్తం అవును. మార్చేస్తారు. మారుస్తున్నారు. అవును. కానీ మీరు ఎట్లాగా మన శాస్త్ర ప్రమాణిక ఇంపార్టెంట్. మన పిల్లలకి హ్మ్. ఉన్నదున్నట్టుగానే చెప్పాలి. ఏమాత్రం హ్మ్. మిస్‌లీడ్ అవును. చేయకూడదనే ఉద్దేశంతో చేస్తారు. ఓకే. వెరీ వెల్ గ్రేట్ జాబ్ ఇది. థాంక్ యూ. థాంక్ యూ. యాహ్! అంటే ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యాస్పైరింగ్ పర్సన్ గూడా ఏదో ఒక జాబ్ చేసుకుంటూనే తన ట్రయల్స్ అనేవి చేస్తూ ఉంటాడు. ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. యాహ్! సో, మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు నేను ప్రెజెంట్ ఒక
పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అలా ఇది కూడా వర్క్ అంటే టైం టేబుల్ అనేది మొత్తం మేనేజ్ చేసుకోవాలి కదా. చేసుకోవాలి. సో దీనికి ఎంత టైం పర్సంటేజ్ మీరు ఎఫర్ట్స్ పెట్టారు? చాలా ఉంది. మ్మ్. నిద్రలేని రాత్రులు ఎక్కువ ఉన్నాయి మ్మ్. నన్ను అడిగితే. ఆ, యాక్చువల్గా 3 months లో సరిగ్గా ప్రాపర్ స్లీప్ లేదు. మాకంటే మా ఎడిటర్ కి స్లీప్ తక్కువ ఉంది నాకు. సో బేసిక్ గా నాకు విజువల్స్ చేయడానికి ఎంత అయితే పట్టిందో అండ్ ఎడిటింగ్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. సో చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి, ఒకటని కాదు. ఫీడ్బ్యాక్ మీరు తీసుకుంటారు చేసిన ప్రతి వర్క్ కి? ఖచ్చితంగా ఎవ్రీ ఫిల్మ్ మేకర్ కానీ ఎవ్రీ డైరెక్టర్ కానీ ఒక స్టోరీ వాడు చెప్పిన తర్వాత మెయిన్ కావాల్సింది అదే. అవును అవును. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు షార్ట్ ఫిల్మ్ అనేది, మన స్టోరీని ఎలా రిలేట్ చేసుకుంటున్నారు అనేది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తీసుకోగలరు. అవును. ట్రూ ఫిల్మ్ మేకర్ అప్పుడే అవుతుంది నా దృష్టిలో. అవును. ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా ప్రతి పర్సన్ క్రిటిసిజం మేక్స్ మీ పర్ఫెక్ట్ అని ఫీల్ అయితేనే తన వర్క్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే వెళ్ళగలడు. అంతేగాని నువ్వెవరు నా వర్క్ ని జడ్జ్ చేయడానికి అని కూర్చుంటే ఇంకంతే. అలా ఏం లేదు. ఇంకా మీరు ఏం ఫేస్ చేస్తారు? ఇంకా సాఫ్ట్వేర్స్ లో ప్రతి ప్రీమియం తీసుకోవాల్సి ఉండేది. సో ఏంటంటే మీరు ఫ్రీగా చేసారా, ప్రీమియం తీసుకున్నారు అట్లాగా? ప్రెసెంట్ మా ఛానల్ కి ఫండ్స్ అనేవి ఏం లేవు. ఓన్ ఇన్వెస్ట్మెంట్ అంటూ అంటే చిన్న చిన్న వాటికి ఓన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా ఏమంటే అది సరిపోవట్లేదు. నాకు తెలిసిన కొన్ని టూల్స్ ఉన్నాయి, యూట్యూబ్ లో కొన్ని తెలుసుకున్నాను, వీడియో బయట కొంచెం తెలుసుకున్నాను, అంటే తెలుసుకొని చేశాను. ఈ దీంట్లో ఈ ఉన్న దాంతో మనం మంచిగా చెప్పగలమా లేవు, చెప్పగలననే కాన్ఫిడెన్స్ మా టీమ్ కి మాకు ఉంది. సో అదే జరిగింది. సో ఉన్న రిసోర్సెస్ తో కొంచెం కొంచెం వాడుకుంటూ మేబీ ఇది రిలీజ్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఏమైనా అప్గ్రేడ్ అవ్వాలి, మనకి ఛానల్ మంచిగా గ్రో అవుతుంది, ఛానల్ మంచిగా వ్యూస్ వస్తున్నాయి అంటే ఎర్నింగ్ స్టార్ట్ అయితే మనం కొన్ని ఏ టూల్స్ పర్చేస్ చేయాల్సినవి ఉన్నాయి, వి కెన్ గివ్ బెటర్ అవుట్పుట్ అన్నమాట. అవునవును. అంటే ఇప్పుడు మీరు తీసేది ఆడియన్స్ కోసం, వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా మీరు బెటర్ అవుట్పుట్ వాళ్ళకి ఇవ్వగలరు. సో మీరు వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు మీ టార్గెట్ ఏంటి? యాక్చువల్గా ఈ July 19th మా సనాతన టాక్స్ లో మా సీతా రఘురామ కళ్యాణం షార్ట్ ఫిల్మ్ జనరేటర్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో మాకున్న రిసోర్సెస్ తో, మాకున్న నాలెడ్జ్ తో మన ఈ రామాయణం చేసాం. సో మీరందరూ ఆదరించి మా టీం అందరిని మీరు సపోర్ట్ చేస్తే మా ఛానల్ మంచిగా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ గ్రేట్ జాబ్ అండి. డెఫినెట్లీ అందరి విషెస్ మీకైతే ఉంటే ఆడియన్స్ కూడా డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు. మీ టీం కూడా చాలా కష్టపడ్డారని అర్థమైంది. ఈవెన్ నేను ఆ ట్రైలర్ గ్లిమ్స్ అన్ని చూసాను. సో మీ మాటలు బట్టి కూడా అర్థమైంది ఏంటంటే చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు. డెఫినెట్లీ మీరు అనుకున్న అచీవ్మెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, మరి ఇప్పుడున్న ఆస్పిరెంట్స్ కి 8 years మీరు ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి చెప్పండి వాళ్ళకి కూడా. వాళ్ళు మీరే జస్ట్ ఒక సజెషన్ ఏం లేదు, ఎలాంటి కథ తీసుకున్నా ఏం కథ తీసుకున్నా నీట్ గా చెప్పండి, మీకున్న రిసోర్సెస్ తో బాగా చెప్పండి. ఓకే, ఫిలిమ్స్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఒక్కళ్ళని కాదు, ఒక్కళ్ళని అస్సలు లేదు. ఇప్పుడు రాజమౌళి గారు అవని, ప్రశాంత్ వర్మ గారు కానీ ఎవరైనా మనకు ఏదో ఒక పాయింట్ లో మనం ఇన్స్పైర్ అవుతాం. అని వీళ్ళు ఇలా తీసారు, వీళ్ళు ఈ పాయింట్ ఇలా హ్యాండిల్ చేస్తున్నారు. ఒకళ్ళ నుంచి ఎప్పుడు నేను తీసుకోను, ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఈ టాపిక్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ తీశారు, నేను చాలా బాగా ఇంప్రెస్ అయిపోయాను దానికి. ఆయన ఆ సబ్జెక్ట్ ని అలా హ్యాండిల్ చేశారు. రాజమౌళి లాంటి వాళ్ళు ఒక స్టోరీలు కొంచెం ఇలా హ్యాండిల్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీ డైరెక్టర్. ఓకే అలా. ఓకే, గతంలో ఎన్నో రామాయణాలు వచ్చినాయి కదా మనం ఇందాక, వాటిలో ఉన్న టాపిక్స్ ఎలిమెంట్స్ కాకుండా మీ రామాయణం ఇంకా కొత్తగా ఏం చేశారు? యాక్చువల్గా నా మెయిన్ పాయింట్ ఏంటంటే రామాయణం జనరేటర్స్ చాలా స్టేట్స్ లో చాలా మంది యూజ్ చేశారు. అదంతా రాంగ్ గా పోర్ట్రే అవుతుంది ఆ కంటెంట్, రామాయణం అనే కంటెంట్. సీతా రఘురామ కళ్యాణం రామాయణంలో ఎలా అంటే ప్రతిది క్లీన్, నీట్ అండ్ క్లీన్ గా, ఏది ఒక రాముడు ఏంటి ఇలా ఉన్నాడు, సీత ఏంటి ఇలా ఉన్నాడు అలా ఏం లేదు. ప్రతిది నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ కూడా, ప్రతి పాయింట్ కూడా పాయింట్ టు పాయింట్ నీట్ గా వెళ్ళాం. అది నేను అదే ఆడియన్స్ కి అదే చెప్తున్నా, మాది క్లీన్ అండ్ నీట్ రామాయణం. ఎలాంటి వల్గారిటీ కానీ, ఎలాంటి వేరే లాగా ఎలాంటి డిస్టర్బెన్స్, విజువల్ డిస్టర్బెన్స్ లేకుండా క్లీన్ అండ్ నీట్ గా మా రామాయణం చేసాం. ప్రేక్షకులు ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఓకే, వెరీ గ్రేట్ జాబ్. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ విన్నప్పుడు రామాయణం అంటున్నారు, ఎట్లా తీసారేమో ఏది అనుకోని చాలా డౌట్ఫుల్ గా చూసాను. కానీ
అది చూసినాక డౌట్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. రైట్. అంటే ప్రతిదీ ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. ఎక్కువ అవ్వాలా, తక్కువ అవ్వాలా. రైట్. రైట్. యాహ్! చాలా గ్రేట్ జాబ్. మా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా. యాహ్! వెరీ ఆల్ ద బెస్ట్. పిలవంగానే వచ్చారు. థ్యాంక్ యూ. వచ్చి మీ ఎక్స్‌పీరియన్స్ మొత్తం మాతో షేర్ చేసుకున్నారు. సో డెఫినెట్‌లీ మా సపోర్ట్ అయితే మీకు ఉండిద్ది. మీకు మీ ఖచ్చితంగా. టీమ్‌కి ఖచ్చితంగా మీరు సక్సెస్‌ఫుల్ అవ్వాలి. మీరు ఖచ్చితంగా. ఏదైతే అచీవ్‌మెంట్ కోసం చూస్తున్నారో ఖచ్చితంగా వచ్చిద్ది మీకు. థ్యాంక్ యూ. సో ఇదండి మన సీతా రఘురామ కళ్యాణం అని రామాయణం మొత్తాన్ని మన యూట్యూబ్ మాధ్యమంగా తీసుకొచ్చి మనం వీక్షించడం కోసం ఎంతో కష్టపడ్డారు మన డైరెక్టర్ గారు. సో మన సపోర్ట్ మనం ఖచ్చితంగా వాళ్ళకి తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్లు శాస్త్ర ప్రమాణికంగా ఆధారం చేసుకొని పౌరాణికాన్ని, రామాయణ ఇతిహాసాలని మన ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తేనే ఇట్లాంటి మరిన్ని చిత్రాలు వస్తాయి. కనుక ఖచ్చితంగా మీరు యూట్యూబ్ మాధ్యమంగా వీక్షించాలని కోరుతున్నాము. చాలా ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్.